నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అంబేద్కర్ వాదులంతా రావాలి. నాయుడుపేటలో నాయకులతో కలిసి స్మృతివనం గోడపత్రికలు ఆవిష్కరించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించండి. నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి. సాంస్కృతిక సాంప్రదాయాలు కాపాడేందుకే ముగ్గుల పోటీలు. రెండో పట్టణ పరిధిలోని బ్రాహ్మణ సంఘం భవనం వద్ద మహిళలకు రంగవల్లులు పోటీలు. అనంతరం బహుమతులు అందజేత. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించేందుకే క్రీడా పోటీలు. వాకాడులో నిర్వహించిన ఆడుదామాంధ్ర క్రీడా పోటీలు ప్రారంభించిన సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి, ఎంపీడీఓ గోపీనాథ్ తదితరులు. విజయవాడ నడిబొడ్డులో సుమారు 14 ఎకరాల స్థలంలో సుమారు 400 కోట్లతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. నాయుడుపేటలో ఆయన నాయకులతో కలిసి స్మృతివనం గోడపత్రికలు ఆవిష్కరించారు. నాయుడుపేట పట్టణంలోని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాసంలో సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం గోడపత్రికలను ఎమ్మెల్యే సంజీవయ్య నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ 400 కోట్ల రూపాయలతో 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులంతా తరలి రావాలని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డులో ప్రధానమైన కూడలిలో 14 ఎకరాల స్థలంలో ఈ దేశ రాజ్యాంగ మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని 125 బేసే 80 అడుగుల పైన 200 అడుగులు పైచిలకు విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేస్తే విజయవాడ మొత్తం కూడా కనపడే విధంగా ప్రతి అంబేద్కర్ వాది తగ్గే విధంగా ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇంచుమించు 400 కోట్ల పైచలు. మరి అదే విగ్రహాన్ని రేపు 19వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయబడతారు. దీనికి దేశంలో ఉన్న అంబేద్కర్ వాదులందరూ కూడా ఆహ్వానితులు. ఒక గొప్ప కార్యక్రమాన్ని చెప్తాను. సామాజిక న్యాయ మహాశిల్పం. ఈరోజు సామాజిక న్యాయ యాత్ర జరుగుతుంటే అందరూ కూడా అద్భుతంగా గొప్పగా ఆదరిస్తూ ఆ సభలను కూడా విజయవంతం చేస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అణగారిన వర్గాలకి కూడా ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవాళ్ళకి కూడా అందరూ కూడా న్యాయం జరుగుతా ఉంది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నారో, ఏదైతే ఆశించారో, ఆలోచన చేశారో అవన్నీ కూడా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి ఈ ఎస్సీలని ఎంత దుర్మార్గంగా మాట్లాడారంటే, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక దుర్మార్గంగా మాట్లాడితే వారి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఒక ఆయన ఎస్సీలు మురికి పెట్టిన వాళ్ళు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో నారాయణ సార్ను గెలిపించుకుంటామని ప్రజలు చెప్పినప్పుడు ఎంతో ఆనందపడ్డానని మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి తెలిపారు. నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్, పెద్ద బజారు తదితర ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె నాయకులతో కలిసి పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు. అనంతరం రమాదేవి హిందీలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఒకడు పోయా నలుగురు వస్తున్నారు. 43వ వార్డులో ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాము. ఇక్కడ ఇప్పుడే మన ముస్లిం సోదరి మనులతో ఒక్కొక్కరిని ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కళ్ళని పర్సనల్ గా కలిసి వారిని ఓటు కోసం అభ్యర్థించడం జరిగింది. ఇప్పుడే ఒక ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఆ ఇంట్లో యువతి చాలా క్లియర్ గా అమ్మా ఏక్ ఛాన్స్ దే దియా హై, हमने बहुत रॉन्ग डिसीजन किया है, एक चांस दे दिया है, अभी हमको मालूम हो गया, अब तो ये मिस्टेक फिर रिपीट नहीं करेंगे, आप भरोसा रखिए, आप ही जीतेंगे, हमारा वोट आपके ही लिए है। अभी अभी ये बोलकर हमें बाहर भेजा है కాబట్టి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇదే రకమైన మాటలు, ఒక్కళ్ళది ఈ వర్డింగ్ అవ్వచ్చు, ఇంకొకళ్ళది ఇంకొక వర్డింగ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు మాకు తప్పకుండా ఈసారి మేము నారాయణ గారికే ఓటేస్తాము. పూర్వం ఏదైతే అభివృద్ధి ఎక్కడికైతే ఆగిపోయిందో అక్కడ నుంచి అలాగే ఉంది, తర్వాత ఏమీ జరగలేదు. దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాము, నెల్లూరుని బాగా బాగుపరుచుకుందాము. మా పిల్లల యొక్క భవిష్యత్తు అంటే తెలుగుదేశం చేతిలోనే అయితేనే బాగా ఉంటుంది అన్న నమ్మకం మాకుంది అని చెప్పి వాళ్ళు అనటం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి నడుస్తుంది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో. అందులో భాగంగా నారాయణ గారు అయితేమి, వారి సతీమణి అయితేమి, మా జనసేన నాయకులు అయితేమి ప్రతి గడపకి పోతున్నారు. ఏ గడపకు పోయినా కూడా ఎందుకురా ఈ ప్రభుత్వానికి ఓటేసామనే విధంగా సాగుతుంది. మా వైసీపీ నాయకులేమో వైసీపీ డూప్ సర్వేలతో ఆనందం పొందుతున్నారు. మేము ఇంత గెలుస్తాం, మేము అలా అంత గెలుస్తామని. గెలవాలంటే ప్రజలకు ఏదైనా మేలు చేస్తుండాలి, లేకపోతే ప్రజల్లో మమైకమై మేము ఆదుకుంటామని భరోసా ఇవ్వగలగాలి. అంతేగాని ఈ చీప్ సర్వే వల్ల మీ ఎక్స్పెక్టేషన్ వల్ల ఏమీ జరగదు. ఈ రోజున ప్రతి గడపకి మేము తిరుగుతుంటే ప్రతి గడపలో కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేసామని బాధపడుతూ జనసేన తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని ప్రతి గడప నుంచి వస్తున్న శుభసూచకము. రానున్న రోజుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా అందరం కలిసి సాగిస్తాం. ఈ రోజున జెండా తెలుగు సాంప్రదాయాలను పరిరక్షిస్తూ నేటి తరానికి వాటి గొప్పతనాన్ని తెలియజేసేందుకు బ్రాహ్మణ సేవా సంఘం ముందుంటుందని ఆ సేవా సంఘం అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని బ్రాహ్మణ సేవా సంఘం భవనం ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని బ్రాహ్మణ సంఘం భవనం ఆవరణలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు శివకుమార్ మరికొందరు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అది కాకుండా పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక మెమెంటోని ఇవ్వాలని అందరం అనుకున్నాము. కాబట్టి ఎవరికి రాలేదని చెప్పి ప్రైజులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ పార్టిసిపేషన్ ప్రైజులు కూడా ఉన్నాయి. అది కాకుండా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ముందుగా ఒక వారం రోజుల ముందే ఇక్కడ ముగ్గుల పోటీలు పెడతాము. ఈసారి ఇప్పుడు వచ్చిన దానికంటే 3 రెట్టింపు 4 రెట్టింపుగా జనాలందరూ వచ్చి ఇక్కడ జయప్రదం చేయాలి ఈ బ్రాహ్మణ భవనంలో ముగ్గుల పోటీలు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత మన గూడూరు సంబంధించినటువంటి మన హారిక మేడం గూడూరు ఐ హాస్పిటల్ గూడూరులో మన వీరభద్రస్వామి గుడి ఎదురుగుండా హాస్పిటల్ పెట్టున్నారు. మేడం గారు ఐ సంబంధించి బాగా చూస్తారు. గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు వాళ్ళ హాస్పిటల్కి పోయి చూపించుకొని అందరూ చూపించుకోవాల్సింది. చాలా ముగ్గులు వేయడం అనేది మన సాంప్రదాయము. ఆ సాంప్రదాయాన్ని పాటించి మన గూడూరు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బ్రాహ్మణ భవనంలో ఈరోజు ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. హారిక మేడం గారు ఇక్కడికి చీఫ్ గెస్ట్గా న్యాయ నిర్ణేతగా ఇక్కడికి వచ్చినందుకు ఆమెకు మా కృతజ్ఞతలు సంఘం తరఫున. ఇక్కడికి వచ్చిన మహిళలందరూ ఉత్సాహంగా ముగ్గులు పోటీలో పాల్గొన్నారు. గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలు కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా గూడూరు పట్టణంలో నుండి ప్రజలందరూ కలిసి మన యొక్క గూడూరు పట్టణ ఆడపడుచు కలిసి ఒక 25 మంది దాకా గూడూరు ఇక్కడ వచ్చి ముగ్గులు వేసి వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని బయటకు తీసి వాళ్ళు
కలర్స్ అన్ని ఉపయోగించి మంచి మంచి ముగ్గులు వేశారు. దానికి ఈరోజు ముఖ్య అతిథిగా డాక్టర్ హారిక మేడం, ఐ హాస్పిటల్, మన వీరభద్రం దేవస్థానం ఆపోజిట్గా ఉంది. మేడం గారు బహుమతులు ప్రధాన దాతకు వచ్చారు ఇక్కడికి. వారు ఈ యొక్క బహుమతుల్ని ప్రకటించి మనందరికీ కూడా అందజేసిన కోరుకుంటూ చేయవలసిందిగా మేడం గారిని కోరిన వెంటనే వారికి ఎన్నో మామూలు డాక్టర్ ఉన్న తర్వాత జనాలుగా పనులు ఉంటుంటాయి. ఆ పనులన్నీ కూడా వదులుకొని వచ్చేసి మనకు ఈ జడ్జిమెంట్కు వచ్చి చూసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ని చేయడమే కాకుండా కన్సలేషన్ పార్టిసిపేషన్స్ మోర్ ఎసెన్షియల్. మనం పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేది కాదు. మనకు ఎప్పుడు కూడా ఏదైనా కూడా మనం దాంట్లో పాల్గొన్నామా లేదా అనేటువంటిది మన నైపుణ్యాన్ని బయటపెట్టడం అనేటువంటిది అన్నమాట. అనేక రకాలుగా అనేక పరీక్షల్లో కూడా నెగ్గుతూ ఉంటాము. పరీక్ష మామూలు పార్టిసిపేట్ చేయాలా, అది ఏందనే పార్టిసిపేట్ చేసినప్పుడే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చిన మహిళలందరూ కూడా ఈ పార్టిసిపేట్ చేశారు కాబట్టి చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. అలాగే పబ్లిక్ కూడా మన ఆడపడుచులు రెస్పాండ్ ఇక్కడికి వచ్చి చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ హారిక గారికి జడ్జిమెంట్ గారు చీఫ్ గెస్ట్గా విచ్చేశారు. ఎన్ని పనులున్నా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మున్ముందు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సంస్కృతి సంప్రదాయం అన్నీ మెల్లమెల్లగా ఒకటి మర్చిపోతున్న రోజుల్లో ఇట్లాంటిది పెట్టడం చాలా మంచి విషయం. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇది కండక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. అందరూ పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఏదో నాకున్న నాలెడ్జ్తో నేను డిసైడ్ చేశాను. మీ అంత బాగా నేను వేయలేకపోవచ్చు, గెలవని వాళ్ళు తిట్టుకోవద్దు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారిని జాతీయ స్థాయి క్రీడాకారులుగా పంపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారని వాకాడు సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి తెలిపారు. వాకాడులో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని క్రీడా పోటీలు ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు కిట్లు, దుస్తులు అందజేశారు. ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీనాథ్, సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమూరు క్రికెట్ టీం వచ్చింది సార్. బాలెడ్డిపాలెం నెక్స్ట్ దాని ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా చేపట్టినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగా గత 10-15 రోజులుగా సచివాలయ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులంతా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనలో భాగంగా గత 10 రోజుల్లో గ్రామ స్థాయిలో ఒక పండగ వాతావరణంలో మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి క్రీడాకారులు వెలికి తీసేటువంటి ప్రక్రియ గ్రామ సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి తీసుకురావడం జరిగింది. ఈనాడు మండల స్థాయిలో వివిధ రకాలైనటువంటి క్రీడాంశాలలో ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను ఎంపిక చేయాలి. నెక్స్ట్ నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి. మీరందరూ ఇక్కడ విద్యావంతులు, విషయం తెలిసినటువంటి వాళ్ళు. ఒక్కసారి ఆలోచన చేస్తే భారతదేశం ప్రపంచంలో అన్ని రంగాలలో అగ్రభాగాన ఉంటుంది. పైలో అమెరికా లాంటి దేశాలకు ధీటుగా క్రికెటే కాకుండా సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ, ఖోఖో లాంటి క్రీడలు కానివ్వండి, వాలీబాల్, ఫుట్బాల్, ఇటువంటి అనేక క్రీడలు భారతదేశంలో సాంప్రదాయంగా వస్తున్నటువంటి క్రీడలను కూడా ప్రోత్సహించాలనే ఆలోచనలో భాగంగా ఈనాడు 7 క్రీడాంశాలను తీసుకొని రాష్ట్ర స్థాయిలోని గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఈ గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభావంతులైనటువంటి వాళ్ళని వెలికి తీయాలనే ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. కాబట్టి వారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని, ఆటల పోటీల్ని గ్రామ స్థాయి నుంచి నిర్వహించమని ఆదేశాలు ఇచ్చున్నారు. వారి ఆదేశాల మేరకు మనం వాకాడు మండలంలోని 12 సచివాలయంలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహించాము. సో దాంట్లో అక్కడ పార్టిసిపేషన్ చేసిన దాంట్లో ఒక టీంని, అంటే 5 మ్యాచ్లకి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ అండ్ ఖోఖో, ఈ 5 టీములు కాబట్టి కలిసి ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క టీము మండల స్థాయికి ఈరోజు ఇక్కడ మనం ఈ మండల స్థాయి కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్లో మనం ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా ఓజిలి మండలంలోని రాచపాలెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ శారదమ్మ అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రజనీకాంత్, బీజేపీ మండల అధ్యక్షుడు వరప్రసాద్, నాయకులు రవీంద్రరాజు, వైకాపా నాయకులు మురళీరాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అట్లాగనే మన వికసిత భారతదేశాన్ని దేశంగా జాడలను జరుపుకుంటాము మరి గౌరవిస్తాము. బాధ్యతతో ఇక వివరాలు ఉన్నా కూడా మన మెడికల్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. మీరు ఇట్లాంటివన్నీ కూడా ఉపయోగించుకొని మాకు ఎటువంటి రాలేదని మన ఎండి ఆఫీస్కి లేదంటే ఇక్కడ ఏ ఆఫీసులు తిరుగుతుంటే మటుకు ఇక్కడ తెలుసుకొని ఇంత ఇప్పుడు మనకి సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్లు ఉన్నారు, అందరూ కూడా ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ ఇంకా కూడా మాకు ఇల్లు రాలేదు అంటారు. ఇల్లు రాలేదు అన్నప్పుడు అక్కడ స్థలం ఉంటుంది, ఇల్లు కట్టుకునేదానికి 1,80,000 రూపాయలు ఇస్తారు. బిఎల్ నుంచి బేస్మెంట్ లెవెల్, ఆర్ఎల్ రూఫ్ లెవెల్. ఈ డ్రోన్ 2 లీటర్లు మందు కొట్టి 8 లీటర్లు వాటర్ పోస్తే 1 ఎకరాకు 8 నిమిషాల్లో కొట్టేస్తుంది ఆ డ్రోన్. అది వాల్యుయేషన్ వచ్చి అంటే విలువ, దాని విలువ వచ్చి 10 లక్షలు. ఆ వ్యవసాయం చేసే రైతులు పోతే 5 లక్షలు, సబ్సిడీ పోతే 5 లక్షలు కట్టాల్సి వస్తుంది. అట్లా డ్వాక్రా వాళ్ళు 2-3 గ్రూపులు కలిసి తీసుకుంటే 80% సబ్సిడీ అంటే 80% సబ్సిడీ అంటే 2.5 లక్షలకి ఇస్తారు. అదే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ చేసిన వాళ్ళకి పోతే 85% సబ్సిడీ అంటే 85% సబ్సిడీ పోతుంది, 1.5 లక్షకి ఇస్తారు. ఇది డ్రోన్ గురించి చెప్పడం, వ్యవసాయదారుల గురించి. మళ్ళా నానో యూరియా అనేసి లిక్విడ్ మాదిరికి వచ్చింది. అది లిక్విడ్ అంటే నీళ్ళలో కలిపి స్ప్రే చేసేస్తుంది, అది యూరియా కాకుండా. ఇది ఇట్లా మారి ఉంటుంది. దీనికి కార్యక్రమాలు మా వ్యవసాయం గురించి ఏవో సార్ రాలేదు, అసిస్టెంట్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్. మళ్ళీ ఇంకేదైనా ఉంటే మీకు ఏదైనా వివరంగా తెలుసుకోవాలంటే సెక్రటరీ, విలేజ్ వాలంటీర్ ద్వారా సచివాలయంలో వివరంగా తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తం రెడ్డి అన్నారు. కోట మండలంలోని చిట్టేడు గ్రామంలో నిర్వహించిన ఇంటింటా ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు జలీల్ అహ్మద్, భాస్కర్ రెడ్డి, జితేంద్ర రెడ్డి, రాధాకృష్ణరెడ్డి, బాలయ్య, వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. అంతమందికి 15,000 అమౌంట్ పడుతుంది. ఎన్ని ఉన్నాయి, ఒక ఇంటికి 1,00,000 రూపాయలు వచ్చే కార్యక్రమం. చెప్పడం ఫోన్ చేసి దాగురవనా మీ ఇంటికి పోయి వచ్చాం గురవనా. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం ఇది. మన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు పాసం సునీల్ కుమార్ గారి గెలుపు కోసం చేస్తున్న ప్రచార కార్యక్రమం. ఈ కార్యక్రమం 1వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. కొండగుంట నుంచి స్టార్ట్ చేసాం, కంటిన్యూగా వస్తుంది. ఈరోజు చిట్టేడులో మొదలైంది ఈ కార్యక్రమం. ఈరోజు పెద్దలు మా భాస్కర్ ఆధ్వర్యంలో ఈ ఊరు నాయకులైన మా రావణ సూచనల మేరకు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మా నాయకుడు ఏవైతే అభివృద్ధి చేశాడు, ఏమి సంక్షేమం చేశాడు, ఇవన్నీ ప్రజలకు చెప్తూ, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధమైన అన్యాయాలు, అక్రమాలు చేస్తుంది, వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తుంది, అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిపోయింది,
దుర్మార్గమైన పాలన ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ చెప్పి వాళ్ళని మాకు తెలుగుదేశం పార్టీకి ఈసారి ఆశీర్వదించి ఓటేయాల్సిందిగా కోరుతూ ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్తున్నాం. ప్రజల్లో విశేష స్పందన ఉంది. వాళ్ళందరూ మేము చెప్పేది సగంలోనే అయ్యా మీరు చెప్పబడలేదు, మాకు ఈసారి ఖచ్చితమైన ఇది ఉంది, మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఓటేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం అనే ప్రతి ఇంటిలో ఆ విధమైన సమాధానం ఉంటున్నాం. వాళ్ళ ఆశీర్వాదాలు పూర్తిగా మాకు ఉన్నాయి. కాబట్టి మేము ఈ ప్రచారాన్ని కంటిన్యూగా కోట మండలంలో కొసదాకా తీసుకుపోయి సునీల్ కుమార్ని గెలిపించుకుంటాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. దీనికి ముఖ్యంగా ప్రజలు ఒకటి గమనించాలా, మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమం చేసో తెలుసు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అంబేద్కర్ వాదులంతా రావాలి. నాయుడుపేటలో నాయకులతో కలిసి స్మృతివనం గోడపత్రికలు ఆవిష్కరించిన సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించండి. నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి. సాంస్కృతిక సాంప్రదాయాలు కాపాడేందుకే ముగ్గుల పోటీలు. 2వ పట్టణ పరిధిలోని బ్రాహ్మణ సంఘం భవనం వద్ద మహిళలకు రంగవల్లులు పోటీలు. అనంతరం బహుమతులు అందజేత. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించేందుకే క్రీడా పోటీలు. వాకాడులో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభించిన సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి, ఎంపీడీఓ గోపీనాథ్ తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.